మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 118వ కీర్తన 8వ వచనము. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా ఆదికాండము 30వ అధ్యాయములో రాహేలు స్వభావము ఎలాగూ ఉండేదంటే, తన అక్కకు వరుసగా పిల్లలు కలుగుట చూచి తన అక్క మీద అసూయతో యాకోబును నాకు గర్భఫలము ఇమ్ము, లేని ఎడల చచ్చెదను అని అడుగుతుంది. అప్పుడు యాకోబు కోపము రాహేలు మీద రగులుకుంటుంది. గర్భఫలము నేను నీకు ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగానున్నానా అని యాకోబు రాహేలుతో అంటాడు. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానమని యాకోబు పరోక్షముగా చెప్తున్నా గ్రహించలేని స్థితిలో రాహేలు ఉంది. తనకు బిడ్డలు లేకపోవటం వలన దేవుణ్ణి అడగకుండా రాహేలు మనుష్యుని వైపు చూచింది. ఈనాడు మనలో అనేక మంది ఇట్టి స్థితిలోనే ఉన్నాము. శారీరకముగా బిడ్డలు కలిగిన వారమైనప్పటికీ ఆత్మీయంగా వారిని దేవుని కొరకు సంపాదించలేక మన బిడ్డలు దేవుని మార్గములో లేరని, త్రోవ తప్పిపోయారని, ఆత్మీయంగా లేరని చింతిస్తూ దేవుని ఎదుట వ్యక్తిగతముగా మొరపెట్టకుండా మనుషుల వైపు చూచేవారముగా ఉంటున్నాము. పదే పదే సహ విశ్వాసులను, సేవకులను ప్రాధేయపడుతూ ఉన్నాము. వారి ప్రార్థనా సహాయము కోరడంతో పాటు వ్యక్తిగతంగా దేవుడు మన బిడ్డలను కరుణించు వరకు ఆయన వైపు కన్నెత్తి చూచేవారముగా ఉండాలి. రాహేలు తనకు గర్భఫలము ఇమ్ము అని యాకోబును అడిగినప్పుడు అతడు విసుగు చెంది అతని కోపము రాహేలు మీద రగులుకున్నది. రాహేల్ను ఎంతగానో ప్రేమించి తన కోసము 14 సంవత్సరములు కొలువు చేసిన యాకోబు కోపపడే స్థితికి వచ్చాడు. అదే రీతిగా మనుషులను ప్రాధేయపడుట వలన ఒకవేళ వారు విసుగు చెందవచ్చు, కానీ యేసయ్య విసుగక నిత్యము ప్రార్థించమని సెలవిస్తూ ఉన్నాడు. మనము విసుగక ప్రార్థించే వారముగా ఉండాలి. మన ప్రార్థన వలన ఆయన విసుగు చెందడు. పదే పదే మనము గోజాడే వారముగా ఉండాలి. మన దేవుడు ప్రార్థన త్రోసివేయనివాడు, ప్రార్థన ఆలకించేవాడు. మనల్ని మనం సరిచేసుకుని మన దోషములను ఒప్పుకొని అవి మన పిల్లల ఒడిలో వేయబడకూడదని కృప చూపమని వ్యక్తిగతంగా మొరపెట్టేవారముగా ఉండాలి. అప్పుడు తప్పకుండా ఆత్మీయముగా కూడా మన బిడ్డలను మనము దేవుని కొరకు సంపాదించగలము. రాహేలు తన భర్త కోపగించినప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించింది. తనకు బదులుగా తన దాసి అయిన బిల్హాను యాకోబుకు భార్యగా ఇచ్చింది. ఆమె వలన కుమారులను పొందినప్పటికీ మాతృత్వపు అనుభవాన్ని రాహేలు అనుభవించలేదు కదా. ప్రియ దైవజనమా, తన అక్కతో పోరాడి గెలిచాను అని నఫ్తాలి అని ఒక కుమారునికి పేరు పెడుతుంది. కానీ మనం పోరాడవలసింది మన సహోదరులతో కాదు అని వాక్యము సెలవిస్తూ ఉంది. యాకోబు ఆశీర్వాదముల కొరకు దేవునితో పోరాడి గెలిచాడు. పౌలు మంచి పోరాటం పోరాడి తన కొరకు నీతి కిరీటం ఉంచబడింది అన్నాడు. ఇవి దేవునికి ఇష్టమైన పోరాటాలు. కానీ రాహేలు పోరాడిన పోరాటము దేవునికి ఇష్టమైనది కాదు. తను బిడ్డలు పొందుకోవడానికి ఇతర మార్గాలు అన్వేషించింది. పోరాడి గెలిచాను అనుకుంటుంది. ఈనాడు మనము కూడా ఇటువంటి స్థితిలో ఉంటున్నాము. మన బిడ్డలు దారి తప్పిపోయినప్పుడు, దేవునికి విరోధముగా జీవిస్తున్నప్పుడు వారిని తిరిగి సంపాదించుకోవడానికి దేవుని వద్ద పోరాడడం మానేసి ఇతర మార్గాలు అన్వేషిస్తాము. ఏమి చేస్తే వారు బాగుపడతారు అని ఆలోచిస్తాము. బిల్హాను యాకోబు వద్దకు రాహేలు పంపించినట్లు ఫలానా చోటికి పంపిస్తే మారుతారు అని మన సొంత ఆలోచనలు చేసి పోరాడి గెలిచాను అనుకుంటున్నాము. కానీ అది నిజమైన గెలుపు కాదు. ప్రియ దైవజనమా, మన బిడ్డలు ఆత్మీయముగా దేవుని సన్నిధికి సమీపముగా జీవించాలి అంటే దేవుని పాదాల చెంత మొరపెట్టేవారముగా ఉండాలి. ఇతరులపై ఆధారపడడం కంటే, మనుషులను నమ్ముకొనుట కంటే మనము వ్యక్తిగతంగా దేవుని సన్నిధిలో మొరపెట్టి మన బిడ్డలను ఆత్మీయంగా దేవుని వద్దకు చేర్చేవారముగా ఉండాలి. శారీరకముగా వారికి జన్మనివ్వడం మాత్రమే కాదు, కానీ ఆత్మీయంగా వారు తిరిగి జన్మించగలిగేలా మన ప్రార్థనా జీవితము ఉండాలి. అట్టి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. వింటున్న ప్రతి ఒక్కరూ వారి బిడ్డల రక్షణ కొరకు, వారు ఆత్మీయముగా తిరిగి జన్మించుట కొరకు వ్యక్తిగతంగా మొరపెట్టే అనుభవంలోనికి నడిపించమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ జంతువు దాసుని గాని దాసిని గాని పొడిచితే 30 తులాల వెండి వారి యజమానునికి చెల్లించాలి? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడయుండును గాక, ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.